యూబ్లెట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. హలో హాయ్ నమస్తే. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సునీల్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి రీసెంట్ గా వచ్చిన మనకి అప్డేట్స్ ఏంటి, కాంగ్రెస్ గురించి, అసలు జాబ్ క్యాలెండర్ అనేది ప్రొవైడ్ చేయడం మనకు జరిగింది, అసలు కొత్త ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో ఇప్పుడు మనకి రీసెంట్ గా అసెంబ్లీ సెషన్ జరిగింది కదా సార్, దాంట్లో మనకి రేవంత్ గారు అలాగే సబితా గారి మధ్య మాటల యుద్ధం జరిగింది కదా. సో దాంట్లో ఎందుకు, ఎవరి తప్పు, అసలు ఏంటి మిస్టేక్, దేని వల్ల జరిగింది, మీ వ్యూ ఏంటి? మేడం వాస్తవంగా అది అసెంబ్లీలో ఏదో పెద్ద జరిగినట్టుగా కాదు. వాళ్ళు గతంలో ఉన్నటువంటి మర్యాదల దృష్ట్యా ఈమె తమ్ముడు అని, ఆమె అక్క అని, అంటే వాళ్ళ యొక్క రాజకీయ జీవితంలో జరుగుతున్నటువంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ లోకి రమ్మని పిలిచిండ్రు సబితా మేడం గారు. సో ఈ నైట్ వచ్చే టైంలో ఆమె అటు పోవడం వల్ల అంటే మమ్మల్ని తమ్ములను వదిలిపెట్టిన అని చెప్పేసి మాట్లాడింది. వాస్తవంగా కూడా అసెంబ్లీ అనేది అక్కలు తమ్ములు మామలు ఇవి ఉండవు. నిజంగా చట్టసభలుగానే గుర్తించాలి. వాస్తవంగా ప్రజలు ఎంతో కష్టపడి ఈ భారత ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న తర్వాత చట్టసభలలో ఇట్లాంటి జరగడం నిజంగా శోచనీయం, జరగకూడదని కోరుకున్నాం. అది మేడం, అంటే చట్టసభల యొక్క విలువ తగ్గించకూడదనేది నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే చట్టసభలు ఉన్నతంగా జరగాలి. చట్టసభలలో అధ్యక్ష సార్ మేడం తప్ప తమ్ముడు బామ్మది అక్క మామ ఇవి ఉండకూడదు. అంటే ప్రజలు చాలా విసుక్కుంటారు. అదే బయట అదే పరిస్థితి, చట్టసభల్లో కూడా అదే పరిస్థితి అయితే చట్టసభలకు విలువ లేనట్టే కదా. సో అక్కడ పర్సనల్ అనేదే ఉండకూడదు. గౌరవప్రదమైన గౌరవ మర్యాదలతో మాత్రమే జరగాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. నా పర్సనల్ అభిప్రాయం కూడా. సో ఇప్పుడు దీంట్లో తప్పు ఎవరిది లేదంటారా? తప్పే ఉంది మేడం దానిలో. అంటే వాస్తవంగా మేము ఏమంటున్నాం, చట్టసభలలో అధ్యక్ష అని స్పీకర్ గారిని గౌరవించాలి, సభ్యులను కూడా మేడం అనో సార్ అనో లేకపోతే గౌరవప్రదంగా పేరు పెట్టుకోనో గారు అని సబితా గారు అనో లేకపోతే ముఖ్యమంత్రి గారు అనో పిలవాలి తప్ప ఈమె ఆమె తమ్ముడు అన్న కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అక్క అనడం కానీ ఇవి అంటే వాయు వరుసలకు అది చోటు కాదు అనేది మేము అనుకుంటున్నాం. అట్లాగే సభలలో ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి. నిజంగా అవి జరగకుండా హుందాతనంగా జరిగినప్పుడే సభకు విలువ ఉంటుంది. ఇందులో మనం వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అనేది లేదు. అందరు సమానంగానే మాట్లాడుకున్నారు కాబట్టి ఎవరికి మనం జస్టిస్ చేయలేదు. ఓకే. సో రీసెంట్ గా మనకి జాబ్ క్యాలెండర్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సో దాంట్లో ఏ విధంగా బాగుందంటారు జనాలకి? అసలు బాగుందా అంటే జాబ్ క్యాలెండర్ గారు? జాబ్ క్యాలెండర్ అనే విషయం వాస్తవంగా ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఇంతవరకు ఎవ్వరు కూడా అంటే ఈ జాబ్ క్యాలెండర్ అనే మాట వస్తూ పోతుంది తప్ప జాబ్ క్యాలెండర్ పెట్టిన గనుడు ఎవరు లేరు. అంటే దానికి ఒక పర్టికులర్ గా ఈ మాసంలో ఈ తారీఖున ఈ సంవత్సరంలో ఈ పర్టికులర్ పరీక్ష అని చెప్పినప్పుడు చదువుకునే విద్యార్థులకు ఇప్పుడు మొన్నటిదాకా కొంచెం యుద్ధ వాతావరణం జరిగింది. డిఎస్సీని రద్దు చేయమని ఒకరు, కంటిన్యూ చేయమని ఒకరు, అది ఆల్రెడీ జరిగిపోయిన ప్రక్రియనే కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా దాని వైపున ఎంత యుద్ధం జరుగుతున్నట్టు కనిపించినా కానీ ఆయన ఒకే మాట మీద ఉండి వ్యవస్థ అంతా జరిగిపోయింది. సో ఏర్పడిన వ్యవస్థను మనం మార్చలేం కాబట్టి ఈసారి మాత్రం రద్దు అనేది జరగదని, మళ్ళీ భవిష్యత్తులో అట్లాంటి ప్రాబ్లం పునరావృతం కాకుండా ఉండాలనే జాబ్ క్యాలెండర్ చేయడం జరిగింది. నిజంగా జాబ్ క్యాలెండర్ అనేది ఒక గొప్ప ఆవిష్కరణ. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఒక బ్రహ్మాండమైన వరం. ఓకే. ఇప్పుడు మనకి రీసెంట్ గా జరిగిన దాంట్లో మనకి కేసీఆర్ గారు రావడం కూడా జరిగింది కదా మేడం. సో దాని గురించి కన్వర్జేషన్ ఎలా ఉండింది? కన్వర్జేషన్ అంటే మేడం, కేసీఆర్ గారు వాస్తవంగా ఇవాళ ఆయన ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, అతను ఏమనుకుంటున్నాడు, నేను ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడో ఏందో అర్థం కావట్లేదు. వాస్తవంగా శాసనసభలో ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదలు ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, విప్ అయినా, స్పీకర్ అయినా ఫస్ట్ వాళ్ళు ఒక ఎమ్మెల్యే. అంటే ప్రజల చేత ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు ద్వారా ప్రజాస్వామ్య రీతిలో ఎన్నుకోబడి చట్టసభల్లోకి పంపబడిన వాళ్ళు. అయితే ఈ కేసీఆర్ గారు అహంకార ధోరణితో నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళకపోతే ఏమవుతుందంటే నువ్వు శాలరీ తీసుకుంటున్నావు, శాలరీ తీసుకోవద్దు. రెండవది వల్ల అసెంబ్లీ ప్రాతినిధ్య చట్టాలు ఉన్నాయి, అసెంబ్లీ చట్ట ప్రకారంగా చూస్తే ఎప్పుడు బర్తరఫ్ చేయాలి.
సో బర్తరఫ్ చేస్తాము అని రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఘనంగా అంటే ఆయన గట్టిగా మాట్లాడిండో ఆ మాటకు భయపడి వణుకుబుట్టి అసెంబ్లీకి రావడం జరిగింది. లేకపోతే ఖచ్చితంగా శాసనసభ్యత్వం రద్దు చేయాల్సిందే కదండి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఆడుకోవడానికి అధికారాలు, అహంకారాలు, లేకపోతే దొరతనం గాని నిరంకుశత్వం గాని ఎప్పటికీ చెల్లదు, నడవదు కూడా. ఓకే, ఇంకా మాజీ సీఎం అయినా గానీ ఆ లక్ష్మణ్ ఇంకా పోలేదు, ఇంకా 100% పోలేదు. ఆయన అదే రీతిలో అదే అహంకార ధోరణిలో ఉన్నాడు. ఎందుకంటే దొరతనం అనేది సరే కొద్దికాలం అనుభవించినవు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినావు, 10 సంవత్సరాలలో చట్టాన్ని మొత్తం తీసి చుట్టంగా జేబులు మర్చి పెట్టుకొని పోలీస్ వ్యవస్థను ఎట్లా ఆడుకున్నాడో చూసాం. అనేక వ్యవస్థలను ఇవాళ వాస్తవంగా కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు కట్టి ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఉన్నాయన్నీ ఒకే తరహాలో ఆర్థికంగా వనరులన్నీ వన్ సైడ్ డైవర్ట్ చేసిండు. ఎన్నో మంది నష్టపోయారు. ఇప్పుడు నేనున్న ఒక ఎస్సీని, అంటే ఆ రోజులలో దళితులకు సంబంధించినటువంటి విద్యార్థుల స్కాలర్షిప్ కావచ్చు, ఇంకా తదితర ప్రతి విభాగానికి సంబంధించిన ఆర్థిక బడ్జెట్ మొత్తం కాళేశ్వరం వన్ సైడ్ చేసి అనేక విభాగాలను అనేక వ్యవస్థలను నాశనం చేసిన గనుడు. అంటే అక్కడ దాన్ని ఏమర్థం చేసుకోవాలంటే నేను మోనోపలి, నేను ఒకటి చేస్తా, నన్ను ఎవరు అడగద్దు, ఆ స్థాయికి చేర్చుకున్నాడు కాబట్టి ఆ రకమైన పరిస్థితి ఉంది. ఇలా ఈ రకమైన పరిస్థితి అనుభవిస్తున్నారు. ఓకే, మనకి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది కదా, సో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, సో ఎస్సీ వాళ్ళకి బడ్జెట్ అనుకున్నట్టుగానే వచ్చిందా, సరిపోతుందా? ఎస్ మేడం, ఇప్పుడు వాస్తవంగా మనది చాలా లోటు బడ్జెట్ లో ఉంటుంది. మొన్నటిదాకా కేసీఆర్ గారు చేసిన ఎన్ని లక్షల కోట్ల అప్పులో ఉందో రాష్ట్రం మీరు చూశారు. అయినప్పటికీ కూడా అపర చాణక్యుడు మా బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మాత్యులు నిజంగా అంటే తను ఎంతో కష్టపడి ఏ విభాగానికి ఎంత ఇస్తే బాగుంటుంది, ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి వైద్య రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, వాళ్ళు పెట్టిన పెట్టుబడుల్లో వ్యవసాయ రంగం కావచ్చు, ఇట్లాంటి వీటికి దేనికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ దానికి కూడా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు. ఆ విషయంలో అయితే నేను చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నా, వారికి మా అభినందనలు కూడా. ఓకే, మనకి చూసుకుంటే ఇప్పుడు మనకి బీసీ వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్ ఇవ్వడం జరిగింది అన్నిటి కంపేర్ చేసుకుంటే. సో ఎందుకని బీసీ వాళ్ళ మీద టార్గెట్ చేసి తక్కువ బడ్జెట్ ఎందుకు చేయడం జరిగింది? అది టార్గెట్ ఏం కాదు మేడం, మేము ఏం చెప్తున్నాం అంటే ఉన్న దాంట్లో ఇప్పుడు గత ప్రభుత్వం ఉంది, దళిత బంధు అని చెప్పేసి ఇది, తర్వాత దళితులకు అనేకమైన ఇచ్చినప్పుడు ఈ ఇచ్చిన బడ్జెట్ కూడా వాస్తవంగా ఏ మూలకు సరిపోదు. కనుక అట్లా కాకుండా దీన్ని ఒక ధోరణిలో తీసుకుపోతున్నప్పుడు బడ్జెట్కి అనుకూలంగా నిజంగా వీళ్ళు ఎస్సీలు ఉన్నారు, వాళ్ళకు బీద పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినంత బడ్జెట్ వాళ్ళు ఇవ్వగలిగింది. అంటే కావాల్సినంత కూడా కాదు, ఉన్న దాంట్లో సదిరాడు. అందులో బీసీలకు కూడా కొంచెం తక్కువ వాటి వచ్చినప్పటికీ కూడా సో దాన్ని కంటిన్యూ చేసుకోవడం తప్ప అక్కడ నిష్పక్షపాతం కానీ లేకపోతే వాళ్ళ మీద ఏదో వ్యతిరేక ధోరణి ఉందనేది అబద్ధం మేడం. అంటే ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కదా మేడం, వాళ్ళ కోసం అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఏమైనా అవకాశాలు కల్పించవచ్చు కదా ఉచితంగా చేసే పథకాల బదులు. అందుకోసమే కదా మేడం ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనేది ఎందుకు వచ్చిందండి. సో వీటన్నిటి ద్వారా నిరుద్యోగ యువతను ఆదుకోవడానికి, నిరుద్యోగ యువతకు ఏదైతే నిరుద్యోగ భృతి అని చెప్పాం కదా, దాని దిశ వైపు కూడా ముఖ్యమంత్రి గారు, మన బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గం అంతా కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అత్యధికంగా తెచ్చిన దాంట్లో నిరుద్యోగుల పాత్ర ఉంది. అట్లాగే వ్యవసాయ రంగంలో ఉంది కాబట్టి వాళ్ళకు ఈ రుణమాఫీ, రైతు బంధు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. కనుక ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన కూడా ప్రభుత్వం ఉంటది. 100% వాళ్లకు కావలసిన రీతిలో ఆదుకోవడానికి ముందు మంచి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది, ఉన్నవన్నీ ఒకేసారి నిద్రపెట్టి ఇది రాలేదు అది కాలేదు అని చాలా మంది వ్యతిరేకిస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. 100%గా ప్రజలకు ప్లస్ నిరుద్యోగులకు, రైతులకు, తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా మేలు జరిగే రీతిగా రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతున్నారని మనం అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారి పైన చాలా వ్యతిరేకత అయితే ఉంది కదా మేడం. చాలా బయట జనాలు చూసుకుంటే 10 నెలలు అవుతుంది కానీ 10 సంవత్సరాలు అంత టార్గెట్ పెట్టుకున్నారు జనాలకు కూడా. అంటే చెప్పిన పథకాలు ఏమీ మనకి అమలు పరచలేదు కాబట్టి చాలా మందికి ప్రజలకి మాట ఇచ్చి మాట తీసుకోకుండా అయిపోయింది కదా. ఇప్పుడు ఒకటే మేడం, వాస్తవంగా మనం వచ్చే వరకు బడ్జెట్ ఎంత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మిగులు బడ్జెట్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 3వ టర్మ్ అంటే 2 పర్యాలు కేసీఆర్ గారు చేశారు. 3వ పర్యాయం ఇతను సీట్లో కూర్చునేసరికి 7 లక్షల అప్పులతో పాటు చేరివ్వడం అనేది జరిగింది. సో ఇవాళ నిజంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థిక మాంద్యం లేకుండా, ఆర్థిక పరిస్థితులలో కుంటుపడకుండా ప్రభుత్వాన్ని నడిపియడం అనేది చాలా గొప్ప విషయం. రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు కానీ లేకపోతే ఇట్లాంటి మంత్రివర్గంగా లేకపోతే నిజంగా ఈ ప్రభుత్వం 3 నెలల కంటే ఎక్కువ నడవకపో.
సో వీళ్ళు అపర చాణక్యులు కాబట్టి ఒక పద్ధతిన ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. వాస్తవంగా అందుకు వారిని అభినందించాలి. వ్యతిరేకత అనేది ఏముంది మేడం, పెడితే మంచోళ్ళు పెట్టకపోతే పాడోళ్ళు అనే ఒక సామెత. సో అట్లాగే వాళ్ళందరికి ఇవ్వాలంటే ఇస్తారు. 10 నెలలే కదా, అక్కడ 10 సంవత్సరాలు ఏళ్ళోడు ఏమి ఇవ్వలేదు, కేవలం అప్పులు చేసి ఇచ్చిండు. అది గొప్పతనం కాదు. మనం అన్ని అప్పులలో కూడా ఇది ఇవ్వడం అనేది మహా గొప్పతనం. కనుక ఎవరైనా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ కాంగ్రెస్ నేతలను అందరిని అభినందించాలి తప్ప తప్పు పట్టుకొని వ్యతిరేకత పెరిగిందంటే దానికి అర్థం లేదు. ఏం చేసినా గానీ జనాల కోసమే చేయాలి కదా. అప్పు పెరిగిందని చెప్పి మనం అప్పులు తీర్చడానికి అని చెప్పి జనాలకు ద్రోహం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఎక్కడ జరగలేదు మేడం ద్రోహం. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటనకు వెళ్ళారు. ఎందుకండి? పెట్టుబడుల కోసమే కదా. సో మన రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చి మన యొక్క రెవెన్యూ ఇన్కమ్ డబుల్ చేయాలని చెప్పేసి బడ్జెట్ ఇవ్వాలనే ఉద్దేశం మీదనే పోయింది తప్ప, సో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే పెట్టుబడుల ద్వారా కూడా మనకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు తెలంగాణ రాష్ట్రానికి తీరుతాయి అనుకోవచ్చు. ఏదైనా మేడం డబ్బే ప్రామాణికం. కనుక ఖచ్చితంగా గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం చాలా మేలు. 10 నెలల్లోనే వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయని పనులు మేము 10 నెలల్లో చేసినాం. అదెందుకు గుర్తించారు? ఏం చేశారో ఒకసారి చెప్తారా? ఎందుకు మేడం, ఎందుకు చేయలేదు చెప్పండి. ఇప్పుడు మనకున్న బడ్జెట్ లో ఉచిత బస్సు ప్రయాణం మహిళా లోకానికి కావచ్చు, తర్వాత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇన్ని లక్షల కోట్లు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవాళ జరుగుతున్నటువంటి బడుల విషయంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఈ అన్ని రంగాలు ఎట్లా డెవలప్ అయి ముందుకు పోతున్నాయి మేడం. వ్యతిరేక పార్టీలు, వ్యతిరేక ఛానళ్లు తప్ప కాంగ్రెస్ ను తిట్టే వాళ్ళు కానీ లేకపోతే వ్యతిరేకంగా చూసే వాళ్ళు లేరు. యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి.